హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్. ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ పాప్కార్న్ రెసిపీ. ఈవినింగ్ టైం పిల్లలకు స్నాక్ రెసిపీలా, లేదంటే సండే రోజు ఫ్యామిలీ మొత్తం మూవీ చూస్తున్నప్పుడు ఇంట్లోనే ఇలా చక్కగా పాప్కార్న్ ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ మీద థిక్గా ఉండే కడాయిని పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక పావు టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, పావు టీ స్పూన్ కారాన్ని వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 50 గ్రామ్స్ వరకు కార్న్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది మనకు బయట సూపర్ మార్కెట్లలో ఎక్కడైనా కూడా దొరుకుతుందండి. కాస్ట్ కూడా చాలా తక్కువ. ఒకసారి తెచ్చిపెట్టుకున్నాము అంటే పిల్లలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చిటికెలో చేసి పెట్టచ్చు. కార్న్ని ఆయిల్లో వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి స్పూన్తో ఇలా కార్న్ని కలుపుతూ ఉన్నారంటే జస్ట్ 1 మినిట్లోనే పాపింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి. పాప్కార్న్ అనేవి మాడిపోయి నల్లగా అయిపోతాయి. కార్న్ మనకు ఈ విధంగా పాపింగ్ అవ్వడం స్టార్ట్ అయ్యాక కడాయి పైన మూత పెట్టేసేయండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పాపింగ్ సౌండ్ ఆగిపోయేంత వరకు కూడా కడాయిని స్టవ్ మీదే ఉంచేసుకోవాలి. జస్ట్ 1 మినిట్లోనే మనకు పాప్కార్న్ అయితే రెడీ అయిపోతుంది. పాపింగ్ సౌండ్ ఆగిపోయిన వెంటనే స్టవ్ ఆపేయండి. కడాయిపై ఉన్న లిడ్ని తీసి చూసారా, పాప్కార్న్ మనకు చక్కగా రెడీ అయిపోయింది. సూపర్ ఎమ్మీ టేస్టీ క్రిస్పీ పాప్కార్న్ అయితే రెడీ. సేమ్ మనం బయట కొనుక్కునే పాప్కార్న్ ఏ టేస్ట్లో అయితే ఉంటుందో అచ్చం అలానే ఉంటుంది. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి. జస్ట్ 1 మినిట్లోనే పాప్కార్న్ని రెడీ చేసుకోవచ్చు. మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మన షాహిద్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.